అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే నెల 5వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 5వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం ఆశ్లేష, కర్ణం బాబా పక్షం, శుక్లపక్షం, యోగం వృద్ధి. రోజు సోమవారం. జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 1:30 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 44 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:17 నుండి 8:57 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:30 నుండి 12:18 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మిత్రుడితో కలిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అతిగా తినడం మత్తు కలిగించే ఆ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చును. జాగ్రత్త వహించండి. ఒకరు పెద్దవారితోనూ ఆలోచనలతోనూ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందు కానీ వెరిఫై చేసుకోండి. అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. ఈరోజు మీ సంబంధం సఫర్ అవుతుంది. మీరు చేసే పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే. ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలు సద్దుమణుగుతాయి. దూర బంధువుల నుండి కొత్త కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగంన వీరు సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. కొత్త ఉద్యోగులు కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు. కానీ ఆ ఆశలైతే కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు మానసిక ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. వారు ప్రశాంతంగా ఉండాలి. లేనట్లయితే వారు తమ తోటి ఉద్యోగులతో గొడవలకు దిగవచ్చు. ఈరోజు విశ్వసనీయ షేర్లలో పెట్టినందుకు ఖాతాదారులు, మార్కెట్లు, బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. పెట్టుబడితో రాబడితో సంతోషంగా ఉంటారు. వారు మీ అవుట్డోర్ ట్రిప్ని ఆరోగ్యానికి మంచిది. మానసికంగా అవసరం తీర్చుకోవడానికి మీరు మెంటల్ బ్యాలెన్స్ పునరుద్ధరించుకోవడానికి ఈరోజు సహాయపడుతుంది. ఈరోజు మీరు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కటి రోజు. మీ ప్రశాంతతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలని ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. సమస్యలు స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈరోజు మొత్తం మీకు పూర్తి స్థాయిలో జరగనుంది. ఈరోజు వృత్తి వ్యాపారాలను అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతోనే నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలు అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి. ఈరోజు మీరు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. వివాహం కాని వారు ఈరోజు వ్యతిరేక లింగానికి చెందిన వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వారితో అబద్ధాలు చోటు చేసుకోవచ్చు. మీ ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది. మెడికల్ ప్రాక్టీసర్లకు ఒక అద్భుతమైన రోజు. వారు ఈరోజు తలపెట్టిన పనులను పెద్దగా శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. ఈరోజు రాజకీయ నాయకులకు ప్రభావితమైన శక్తుల ద్వారా గుర్తించబడతారు. ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు పనిచేసే చోట మీ సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లోని పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది మీకు చిరాకును తెప్పించే డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును.
అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగిసిపోకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీ కూతురు అనారోగ్యం మిమ్మల్ని కృంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగా, హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకున్న శక్తి ఏంటంటే శక్తిని పునరుద్ధరింప చేయడంలో అమోఘమైనది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీరు కోరుకున్న ఫలితాలు మీకు దక్కుతాయి. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారనే వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు మీ యొక్క చదువుల కోసము లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ జీవిత భాగస్వామి మీకు ముందెన్నడూ లేనంత అద్భుతంగా కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కటి సర్ప్రైజ్ని అందుకోవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులకు ఆటంకములు కలిగిన సమస్య పూర్తితో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండడం మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ జీవితం వికసిస్తుంది. ఈరోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతాయి. దీనితో మీ రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు. ఉద్యోగం కోరుకునే వారికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వారు ఈ అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సీనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థలోని గౌరవప్రదమైన పదవులకు అధ్యక్షుడిగా ఎన్నుకోవచ్చు. ఈరోజు విద్యార్థులు అధిక ఆత్మవిశ్వాసం ప్రదర్శించరాదు. కొన్ని వ్యక్తిగత సమస్యలు వారి చదువుకు ఆటంకం కలిగించవచ్చు. ఆటలాడేవారు కొత్త ఉద్యోగాలు సంబంధించిన కాల్ లెటర్ లేదా ఇంటర్వ్యూ లెటర్ పొందవచ్చు. ఆటల్లో వారికి ఉండే ప్రతిభ కారణంగా వారు తిరిగి పొందుతారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండా శ్రమించే రోజు. ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు. వారు పని విస్తరించుకుంటారు. వారు గొప్ప అవకాశాలు అయితే వీరికి లభిస్తాయి. వారికి ఈరోజు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఓటమి ఈరోజు మీ వెనకానే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన తీయని పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి. మీ యొక్క రంగాలలో మీకు మంచిగా కనిపిస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ఒత్తిడికి ఉంటారు. దూరదృష్టిలో ముందస్తు పరిహారాలు సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాలలో పెద్దలు సంప్రదిస్తారు. రుణ సమస్యలు తొలగును. ప్రారంభించబోయే పనులను ఆటంకాలు తొలగును. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఆర్థిక నష్టాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అనే వారిని గుర్తు పెట్టుకొని ముందుకు సాగుతారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారుల అనుబంధాలు ఏర్పడను. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటి వారి సహకారం లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయేది ఇదే. జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని ఆటంకాలు తొలగుతాయి.
మీకు వ్యక్తుల్లో సహాయ సహకారాలు అందడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం, జాగ్రత్త.